వరద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. మరోవైపు కృష్ణానదిలో నీళ్లు లేని పరిస్థితి. గోదావరిలో నీటి మట్టం భారీగా పెరిగి క్రమంగా దిగువకు వెళ్లి సముద్రంలో కలిసిపోతోంది. అయితే పుష్కరాలు సమీపిస్తున్న కృష్ణమ్మ గలగలలు మాత్రం ఇంకా వినిపించడం లేదు. ఉప్పు సాగరంలో కలుస్తున్న వేల క్యూసెక్కుల నీటిని వృధా కాకుండా ఆపలేమా? సార్, గోదావరి పరిస్థితి తీసుకుంటే నీళ్లు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. అటు కృష్ణానది పరిస్థితి తీసుకుంటే నీళ్ళు అనేవి అసలు లేవు. సో ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని బట్టి చూస్తే గోదావరి కృష్ణాలు కలిపే పట్టుసీమ లాంటి నదుల అనుసంధానమే పరిష్కారం అంటారా? అంటే ఒకటి, ఇది గోదావరికి కృష్ణకు మొదటి నుంచి ఉన్న క్యారెక్టర్. ఒకటి, గోదావరి నది భారతదేశంలోనే అత్యధిక వరద ప్రవాహం ఉన్న నదుల్లో ఒకటి. కొన్ని అంచనాల ప్రకారం అయితే గంగా నదిలో ఉన్న వరద ప్రవాహం కన్నా కూడా గోదావరి నదిలో ఎక్కువ. అందులో గోదావరిలో ప్రతి ఏటా 4000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. ఒక్క టీఎంసీతో నాగానైతే 6000 ఎకరాలు, మనకు బెట్ట ప్రాంతం అయితే 10,000 ఎకరాలు, మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటారు, తుంపర్ల సేద్యం అని, అలాంటిదైతే 15,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. 4000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తాయి. అంత ఫ్లడ్ ఫ్లో ఉండే రివర్ గోదావరి. అయితే అన్ఫార్చునేట్లీ గోదావరికి ఉన్నటువంటి ఒక నేచురల్ క్యారెక్టర్ ఏంటంటే, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో గోదావరి అంటే భూమి పైనుంటే గోదావరి కిందికి వెళ్ళిపోతుంది. మీరు పాపికొండల్లో కనుక వెళ్ళి భద్రాచలం దగ్గర చూస్తుంటే మీకు అర్థమవుతుంది, నది చాలా కిందికి వెళ్ళిపోతుంటుంది. మనం పడవలో కనుక నదిలో ఉండి పడవలో వెళ్తుంటే ఇట్లా చూడాలి, మనకు కొండలు కనబడుతుంటాయి. అంటే అర్థం ఏంటి అంటే, సముద్ర మట్టానికి పోల్చుకుంటే మనకు ల్యాండ్ పొలాలమో పైన ఉంటాయి, నదమో కింద ఉంటుంది. అందువల్ల తెలంగాణలో చాలా చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప గోదావరిని వాడుకునే మార్గం లేదు. కేవలం కొన్ని చోట్ల, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ ఉంది, శ్రీరామ్ సాగర్, ఈ ప్రాజెక్టు కొంత మనకు గ్రావిటీ ఫ్లో ఉంటుంది, మిగతా చాలా చోట్ల లిఫ్ట్లు తప్ప మార్గం లేదు. అందువల్ల గోదావరి యూటిలైజేషన్ కంపారిటివ్లీ తక్కువ. అందులో గోదావరి నది పైన ప్రాజెక్టులు కొన్ని కట్టాల్సినవి కట్టలేదు. ఇప్పుడు ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఉంది, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అని కడుతున్నారు. మన కాళేశ్వరం దిగువన ఆ ఇచ్చంపల్లి ప్రాజెక్టులో కట్టి ఉంటే సగం తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది, అసలు రాష్ట్ర విభజన జరుగుండేది కాదు. కానీ ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టలేదు. దానికి కారణం ఏమైనా కానివ్వండి, ఉమ్మడి రాష్ట్రంలో ఈ అన్యాయం మాత్రం జరిగింది. అందువల్ల గోదావరి నది జలాలు పూర్తి స్థాయిలో వినియోగం కాకపోవడం వల్ల కూడా గోదావరికి వరదలు వస్తాయి. తర్వాత గోదావరికి ఒక క్యారెక్టర్, ఇప్పుడు కూడా మీరు గోదావరిలో నీళ్ళు ఉన్నాయి, కృష్ణాలో నీళ్ళు లేవు అని అన్నారు. ఇది కొంతవరకు స్ట్రక్చరల్లీ కరెక్ట్. గోదావరిలో ప్రాజెక్టులు తక్కువ, నీళ్ళు ఎక్కువ. కృష్ణలో నీళ్లు తక్కువ, ప్రాజెక్టులు ఎక్కువ. కృష్ణానది మ్యాక్సిమం ఎక్స్ప్లాయిట్ చేశారు. గోదావరికి ఉన్న ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఒకటి. రెండు, కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం జరగకపోవడం వల్ల ఈ పరిస్థితి ఉంది. ఇంకోటి, ఇవాళ వరద నీళ్ళు చూస్తుంటే గోదావరి అంతటా కూడా ఒకే రకంగా లేదు. మళ్ళీ మీకు ఆదిలాబాద్ జిల్లాలో కడం ప్రాజెక్టు, కాగజ్ నగర్ ఈ ప్రాంతంలోమో వరద ఉంది. కారణం ఏంటంటే పైనున్న విదర్భ ప్రాంతంలో బాగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే మధ్యప్రదేశ్లోని, ఛత్తీస్గఢ్లోని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. కానీ మీకు ఇటువైపు తీసుకుంటే మన నిజామాబాద్ పైన, గచ్చిరోలి మహారాష్ట్రలో ఈ ప్రాంతంలో వర్షాలు లేవు. ఒకవేళ ఉన్న కొద్దిపాటి నీళ్ళు ఆ బాబ్లీలో లాంటి చిన్న చిన్న బ్యారేజీలు పెట్టి మహారాష్ట్ర అడ్డుకుంటుంది. ఇవాళ మధ్యాహ్నం నుంచే మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లు వస్తున్నాయి, ప్రవాహం వస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గోదావరి మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అయ్యాక ఉన్న ఒక మేజర్ ప్రాజెక్ట్. ఒక 70-75 కిలోమీటర్స్ మన బార్డర్ నుంచి ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంతంలో వాటరు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళు ఇలా మీరు బాసరకు వెళ్ళండి, ఇప్పుడిప్పుడే వరద నీళ్ళు వస్తున్నాయి. అందువల్ల ఒకటి, ఈ ప్రాక్టికల్గా ఉన్న పాయింట్. అందువల్ల అన్నిటికీ నదుల అనుసంధానమే పరిష్కారం కాదు. దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. అంటే గోదావరికి కృష్ణకు ఉన్నటువంటి ఈ డైమెన్షన్స్ రీత్యానే గోదావరిలో ఎప్పుడు కూడా వరద ప్రవాహం ఉంటుంది. నేను ఇంతకుముందే చెప్పినట్టు కొన్ని అంచనాల ప్రకారం అయితే గంగానది కన్నా ఎక్కువ వరద ప్రవాహం ఉన్న నది గోదావరి. దాన్ని సరైనటువంటి ఎక్స్ప్లాయిటేషన్ చెయ్యక, సరిగా గోదావరి నదీ జలాలు వాడక వచ్చిన సమస్య. ఇంకా గోదావరిలో ఉన్న ఇంకో ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే, మీకు కాళేశ్వరం ఎగువన నీళ్లుండవు. ఎందుకంటే నేను ఆదిలాబాద్ జిల్లాలో గోదావరిలో కాళేశ్వరం ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వాడిని. అక్కడ నీకు నీళ్ళు ఉండవు. మీరు బాసర్లో చూడండి, బాసర్లకి బస్సు కూడా పోతుంటుంది అప్పుడప్పుడు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుందంటే, గోదావరిలో వాటర్ ఎక్కువ ఫ్లో ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, కాళేశ్వరం దిగువన
ప్రాణహిత, ఇంద్రావతి అనే ఉపనదులు కలిసిన తర్వాతనే త్రివేణి సంగమం అంటారు అక్కడ కూడా అక్కడి నుంచి వాటర్ చాలా ఫ్లో పెరిగిపోతుంది. కారణం ఏంటంటే ప్రాణహిత నది ఇది ఆదిలాబాద్ జిల్లా కౌటార మండలంలో పుట్టి ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ప్రవహించి ఉధృతంగా ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ప్రాణహిత పరివాహక ప్రాంతంలో అడవి ప్రాంతము, గిరిజన ప్రాంతము. ఇక్కడ వాడాలంటే నీళ్ళు గిరిజనులను వాడాలి, ఇంతకుముందు మావోయిస్టులు వాడేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ వాడేవాళ్ళు కాదు కనుక ఆ నీళ్ళన్నీ వచ్చి గోదావరిలో కలుస్తాయి. ఆ తర్వాత దిగువన భద్రాచలం దగ్గర, కూనవరం దగ్గర శబరి నది కలిసిన తర్వాత ఈ గోదావరి మరింతగా పెరుగుతుంది. ఇప్పుడు అక్కడే మనకు పోలవరం కడుతున్నారు. ఆ తర్వాత దిగువన ఆంధ్రప్రదేశ్లోకి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది గోదావరి. అందువల్ల ఈ గోదావరికి ఉన్నటువంటి ఈ నైసర్గిక క్యారెక్టరు, దీని గోదావరి కృష్ణా నదీ జలాల్ని ఉమ్మడి రాష్ట్రంలో వాడుకున్న తీరు వల్ల ఇవాళ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉన్నమాట నిజం. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉండి కృష్ణాలో లేవు. గోదావరిలో కూడా శ్రీరామ్ సాగర్ ఎగువన నీళ్లు, కాళేశ్వరం ఎగువన నీళ్ళు లేవు, ఇతర ప్రాంతంలో ఉన్నాయి. ఇవన్నీ డైమెన్షన్స్ ఉన్నాయి. న్యూస్ యాంగిల్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.